హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. సో, మేము బోర్ ఏపించుకోవడానికి ఒక జియాలజిస్ట్‌ని పిలిచాము. బోర్ ఏపించే ముందు అసలు వాటర్ లెవెల్స్ ఉన్నాయా? లేవా? ఉంటే ఎంత లోతులో ఉన్నాయి? ఎక్కడ ఏపించుకుంటే బెస్ట్ అని చెప్పేసి ఒక జియాలజిస్ట్‌ని పిలిచాము. అతని నంబర్ మీకు పెడతాను. ఎందుకంటే నేను మొత్తం ఇప్పటివరకు చాలామంది జియాలజిస్ట్‌ని చూసాను కానీ, ఇలా పర్ఫెక్ట్‌గా ఒక 4, 5 ఎక్విప్‌మెంట్స్ చెక్ చేసిన ఇతనొక్కడినే చూసాను నేను. చాలామంది ఉంటారంట. బట్ ఇలా చెక్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో, ఆయన ఫస్ట్ మాకొక వాటర్ బాటిల్‌లో బోర్ వాటర్ నింపుకురమ్మని చెప్పారు. అతను ప్రీవియస్‌గా ఏసిన బోర్ వాటర్‌ని తీసుకొచ్చాం మేము. సో, ఇది అనమాట అది. అక్కడ నుంచి వాటర్ నింపుకొని నేను తీసుకెళ్ళి ఇచ్చాను. వాటర్ ఎందుకు యూజో లాస్ట్‌లో అర్థమవుతది. అండ్ ఇదొక ఎక్విప్‌మెంట్ అండి. దీని పేరొచ్చేసి ఆహ్, పూల్ ఫైండర్. డీప్ పూల్ ఫైండర్ అనమాట. ఎక్కడైతే మనకు ఉంటదో వాటర్ లెవెల్స్ దాన్ని బట్టి అది మనకి రొటేట్ అవుతూ ఉంటుంది. లెఫ్ట్‌లో ఉంటే లెఫ్ట్‌లో తిరుగుతుంది, రైట్‌లో ఉంటే రైట్‌లో తిరుగుతుంది. ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ కంప్లీట్ 360 డిగ్రీస్‌లో రొటేట్ అవుతుంది. సో, ఆ పాయింట్స్ అన్నీ ఫిక్స్ చేశాడనమాట. ఒక 4 పాయింట్స్ పెట్టాడు మా ఇంటి దగ్గర. సో, ఓన్లీ లెఫ్ట్ చూపెడుతుంది అది ఎట్లా తిరిగినా సరే. సో, ఎట్ లాస్ట్ అది ఒక పాయింట్ చూపెట్టినప్పుడు ఏ పాయింట్ అయితే వాటర్ ఎక్కువ ఉంటుందో అక్కడ వెళ్ళాక అది కంప్లీట్ 360 డిగ్రీస్ తిరుగుతుందంట. తిరిగినప్పుడు ఆ పాయింట్ మార్క్ చేసుకొని ఇదొక రకమైన డిటెక్టర్ అనమాట. ఇందులో ఆ బోర్ వాటర్ కొంచెం వాటర్ వేసి పెడితే ఎక్కడైతే వాటర్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఆ వైట్ కలర్ టాప్ ఉంది కదా హెడ్, అది కిందకి వెళ్ళిపోద్ది. కంప్లీట్ డౌన్ అయిపోతే అటువైపు లాగుతూ ఉంటుంది అనమాట అది. సో, ఇదొక ఎక్విప్మెంట్తో చెక్ చేశాడు. సో, దాంతో ఒక 10 మినిట్స్ చెక్ చేశాడు, 15 మినిట్స్. అండ్ ఫస్ట్ దాంతో ఒక 15-20 మినిట్స్ చెక్ చేశాడు. అండ్ ఇప్పుడు తీసుకొచ్చినది ఇంకొక ఎక్విప్మెంట్ అనమాట. దీన్ని 3D మెషిన్ అంటారు. ఈ 3D మెషిన్‌లో కింద రాక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ ఇది కాదు 3D ఇదొక రకమైన ఎక్విప్మెంట్. ఎక్కడైతే వాటర్ ఉంటుందో అది రిపెల్ అవుతుంది అనమాట. కింద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిపెల్ అవుతుంది. ఇదొక రకం. సో, అక్కడ పాయింట్ మార్క్ చేసేసుకున్నాడు అనమాట. మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక మెజర్మెంట్ తీసుకొని ప్రతి 1 మీటర్కి మార్క్ పెట్టుకున్నాడు. అలా ప్రతి 1 మీటర్ మార్క్ దగ్గర ఈ నేను తెచ్చిన బోర్ వాటర్ని వేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మనము ఒక అలాయ్ రాడ్ విత్ కాపర్ బార్స్ అని ఉంటాయి అన్నమాట. అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని చెక్ చేస్తుంది. ఇది కామన్గా అందరు యూజ్ చేసి చెక్ చేసే టెక్నిక్. సింపుల్గా అయిపోతుంది కాబట్టి అండ్ తక్కువ కాస్ట్లో అయిపోతుంది అని చెప్పేసి. సో, ఇక్కడ ఇవన్నమాట క్యాథోడ్ యానోడ్స్ ఉంటాయి. అవి అక్కడ ఫిక్స్ చేసి ఆ తర్వాత దానిపైన పెడతారు. ఇక్కడ మనకి మడ్ లేదు కాబట్టి వాటర్ పోసి దాన్ని ఎర్తింగ్ కోసం పెట్టారు. అలా పట్టుకొని ఉంచితే అతనికి రీడింగ్ అనేది అతని యొక్క ఎల్సిడి వచ్చేస్తుంది. సో, ఇవి కూడా చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ అంట. వీటిని 3D మెషిన్స్ అంటారు. అందులో పర్ఫెక్ట్గా ఇలా 3D లెవెల్లో మనకి రాక్ చూపెట్టేస్తుంది ఎక్కడ ఎంత లోతులో ఉంది. 3 to 500 మీటర్స్ డెప్త్ ఆర్ 1 కిలోమీటర్ డెప్త్ అండ్ సర్కంఫరెన్స్. సో ఫస్ట్ ఇది 45లో ఉంది కానీ సమ్మర్లో కష్టమైంది రాకపోవచ్చు ఉంది రావచ్చు. సో, ఇందులో ఎంత లోతులో ఉంది ఫస్ట్ లెవెల్. నెక్స్ట్ ఆ రెడ్ కలర్ కనబడుతుంది రాక్. ఆ తర్వాత ఆరెంజ్ లైట్ మోడరేట్ సాఫ్ట్ రాక్. అట్లాగే గ్రీన్ వచ్చేసి మడ్. కొంచెం డార్క్ గ్రీన్ వచ్చేసి కొంచెం తడిగా ఉన్నట్టుగా. సో, బ్లూ కలర్ ఉంది వాటర్ తడి. పర్పుల్ కలర్ ఉంటుంది అది వాటర్ ఛానల్ అనమాట అది. సో, వెయిన్స్ అంటారు. ఎలా అయితే మన బ్లడ్ నర్వ్స్ వెయిన్స్ దాన్ని కూడా పూల్ లేకపోతే వెయిన్స్ అంటారు. వాటర్ ఫుల్ వచ్చేసింది. సో, వెయిన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత లోతులో ఉంది, ఎంత డయామీటర్ ఉంది చెప్పేస్తుంది మొత్తం. 3D కెపాసిటీ లేదు. అతని దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ ఆల్మోస్ట్ 25 to 30 lakhs వాటర్ ఉంటే కెపాసిటీ ఉంటే వెళ్తుంది. సో, ఆ డేటా మొత్తాన్ని మనకి పంపిస్తాడు అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎక్కడ బాగుంటుంది, ఎంత లోతులో వాటర్ ప్రాబ్లం రాదు ఎక్స్ప్లెయిన్ చేసి 2 రోజులు పట్టే వెళ్ళాడు. కొట్టేస్తూనే ఉంటాడు ఫాస్ట్. సెన్సార్ ఫుల్ ఎంత ఓపిక పర్ఫెక్ట్ సపోజ్ ఇది బండ, చెప్పే వాళ్ళకి ఇది తక్కువ మంది ఉన్నారు. లూజ్ ఉంది అనుకో బెడ్, ఇలా ఇతను ఇవన్నీ ఎక్విప్మెంట్స్ వల్ల మనకి వాటర్ పక్కా పడే ఛాన్సెస్ ఎంత అంటే 90 చేసుకుంటూ పోతుంటది. ఎక్కడన్నా సపోజ్ అబౌవ్ 98% అన్నమాట. బికాజ్ ఆఫ్ ఇంత గ్యాప్ ఉంటుంది అండ్ హిస్ ఎక్స్పీరియన్స్. ఈ గ్యాప్ ఇది ఎక్విప్మెంట్స్ సరిపోతుంది, ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏం చేస్తా అంటే అలాగే దాన్ని అర్థం చేసుకునే దీన్ని నాలెడ్జ్ చేయకుండా నొక్కేస్తుంది. సో, మాకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు 800 ఉంటే 800 దాకా పెడితే ఏమవుద్ది అని చెప్పేసి అట్లనే గ్రాఫ్ కూడా ఇస్తుంది అంట ఇది. సో, ఆ గ్రాఫ్ ఎలా ఉంది అవన్నీ డేటా అంతా కూడా
ఫస్ట్ సో తగిలితే ఇది మన ఎర్త్ కింద మా లెవెల్ తగులుతుంది. చెక్ చేశాడు అనమాట, వాటర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి. ఇంకా ఇది ఒకటి రాక్స్ ఎక్కడ ఉన్నాయి 3Dలో చూపెట్టాడు. పెడితేదన్నా మన పైన ల్యాండ్ ఏజ్ చూపెట్టండి. ల్యాండ్ ఎటు సైడ్ అటా, ఇదా ల్యాండ్. సో అండ్ నేను ఇతని నెంబర్ నా డిస్క్రిప్షన్లో పెడతాను. ఎవరైతే బోర్ వేయించుకోవాలనుకుంటున్నారో ఇప్పుడు రెండిట్లో తీసుకుంటే ఇది అతనే చెప్తాడు. వాటర్ ఇది పర్ హెడ్ తీసుకుంటారు. చాలా మంది 5-6 పాయింట్స్ వేసినా కూడా 10 మంది కలిసి వేయించుకుంటారు కదా. ఇప్పుడు మనకి హార్డ్ రాక్ 10 మంది వేయించుకున్నా టచ్ అవుతుంది ఇగో. ఒక రకంగా ఛార్జ్ చేస్తారు. అలాగే ఒక ఇంటికి సపరేట్ బోర్ వేయించుకుంటే ఒక రకంగా ఛార్జ్ చేసుకుంటారు. అసలు సో బట్ రీజనబుల్ ఛార్జ్ కూడా. ఇప్పుడు ఇది కనబడుతుంది కదా, మనకి వాటర్ ఇంపార్టెంట్, సర్కిల్ వాటర్ ఉంది రావాలి. అది ఎంత వెయిన్, అది ఎంత డయామీటర్ వెయిన్ ఉండొచ్చు. సో మాకు ఈ అన్ని మేము గ్రాఫ్ తీసుకుంటాం ఇవ్వడంలో తప్పులేదు. ఉంటుంది కదా. చాలా పెద్ద అండ్ మాకు ఇది వచ్చేసి ఒక 250లో ఒకటి వాటర్ సోర్స్, తర్వాత 700లో ఒక వాటర్ సోర్స్. ఇప్పుడు లైట్ బ్లూ ఉంది, డార్క్ బ్లూ ఉంది, ఇంకా డార్క్ బ్లూ ఉంది. లోపల కనపడుతున్న పర్పుల్ది యాక్చువల్ వాటర్ వల్ల చుట్టూ తడి, అది ఒక సర్కంఫరెన్స్ డార్క్ బ్లూ. లైట్ బ్లూ ఇంకొంచెం తడి ఉన్నది కాస్త అలా కనిపిస్తాం. ఆ ఏరియా మొత్తం కొంచెం తడిగా అడే ఉంటుంది. అట్లా ఇది చెప్పాను కొంచెం. సో అట్ లాస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. వేయించినప్పుడు మీరు ఇక్కడ అండ్ అతన్ని కూర్చోబెట్టి చాయ్ తాపించి పంపించేసినాము. మళ్ళీ ఎక్కడో సో అట్ లాస్ట్ ఇప్పుడు మనం ఎంత 2 inches బోర్వెల్ వేయించే వీడియో కూడా మీకు పెడతాను. అండ్ దాని ఛార్జెస్ కూడా పెడతాను. ఎవరైతే బోర్ వేయించుకోవాలనుకుంటున్నారో లాస్ అవ్వకుండా ఇలా ముందే చెక్ చేయించుకోవడం చాలా బెస్ట్. ఇలా ఒక మార్క్ చేసి వెళ్ళిపెడతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, బికాస్ ద బెస్ట్ జియాలజిస్ట్ అతను. థ్యాంక్ యూ సో మచ్.